Hey guys, welcome back to the channel. So, Accenture interview coding questions playlist లో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. బేసిక్గా క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్ యాక్సెప్ట్ స్ట్రింగ్ str1 ఇన్ కేస్ ఆఫ్ పైథాన్. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది. ఇది మనం జనరల్గా పైథాన్లో అయితే డైరెక్ట్ స్ట్రింగ్గా పాస్ చేయొచ్చు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ అండ్ ఇట్స్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ విచ్ రిటర్న్స్ సమ్ ఆఫ్ నంబర్ ఈక్వలెంట్ టు ఈచ్ లెటర్. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ నంబర్స్ ఈక్వివాలెన్స్ ఆఫ్ ఈచ్ లెటర్. సో ఇక్కడ ఏం చేశాడంటే ప్రతి నంబర్కి ఒక నంబర్ అనేది ఇచ్చినాడు. సో ఇఫ్ లెట్స్ ఏ అనుకో, ఏ బదులు మనం 1ని యూజ్ చేయాలి, బి ఉంటే బి బదులు 10ని. సో ఆ వాల్యూస్ని యాడ్ చేసి మనం ఫైనల్గా వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. లెట్స్ ఏ ఎగ్జాంపుల్లో డాడ్ అని తీసుకున్నాను అనుకోండి. డాడ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? డి 1000 ప్లస్ ఏ వాల్యూ ఎంత ఉంది? 1. ఏ వాల్యూ 1 ప్లస్ మళ్ళీ డి వాల్యూ 1000. సో ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది? 2001. ఇది మన ఆన్సర్. సో ఇదే మన ప్రోగ్రామ్. అండ్ అది కాకుండా మీరు కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నోట్ కూడా ఒకటి ఇచ్చాడు. నోట్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ నంబర్స్, ఏ నుంచి జీ వరకు నంబర్స్ ఉంటేనే ఈ మనకి అక్కడ వరకే వాల్యూస్ ఇచ్చాడు. అవి కాకుండా ఇంకే లెటర్ వాడినా సరే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ జీరో. సో ఇప్పుడు జీ కాకుండా హెచ్ వచ్చింది అనుకోండి, లెట్స్ డిఏడి హెచ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి? ఈ ఓవరాల్ డాడ్ వాల్యూ 2001 కదా, ప్లస్ హెచ్. ఇక్కడ మనకి హెచ్ వాల్యూ లేదు కదా ఈ సిరీస్లో. హెచ్ వాల్యూ లేనప్పుడు వాడు ఏమన్నాడు? నంబర్ ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ లెటర్ అదర్ దాన్ దీస్ లెటర్స్ విల్ బి జీరో. సో బేసిక్గా హెచ్ వాల్యూ వచ్చేసి జీరోలా కన్సిడర్ చేస్తావు. సో 2001 ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు 2001 కదా. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ ఎడ్యుకేషన్స్ అనమాట. టెస్ట్ కేసెస్లో ఉంటాయి మనకి జనరల్గా 10 టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా పాస్ అవ్వడానికి. అలాంటి టెస్ట్ కేసెస్లో ఈ వాల్యూస్ ఇస్తాడు. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకొని కోడ్ అనేది రన్ చేయాలి. ఓకే, అది కాకుండా ఇంకా వేరేటి కూడా ఉన్నాయి. రిటర్న్ జీరో ఇఫ్ స్ట్రింగ్ ఇస్ నల్. ఒకవేళ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినా నల్ ఇచ్చినా సరే జీరో రిటర్న్ చేయాలి మనం. ఇది కూడా టెస్ట్ కేసులో ఒక పార్టీ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ చూస్తే కనుక డిసిసి బి అని రాశాడు. సో దీని వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. బిఏఏ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూ 1 to 1 అని ఇచ్చారు. ఇంకోసారి క్లియర్గా చూస్తే మనకి డి వాల్యూ ఏముంది? 1000 ఉంది. 1000 ప్లస్ సి వాల్యూ 100 ప్లస్ 100 ప్లస్ బి వాల్యూ ఎంత? 10 ప్లస్ ఏ వాల్యూ ఇస్ 1 ప్లస్ 1. ఓవరాల్ వాల్యూ ఎంత? 1000 ప్లస్ 1100 1200 1210 1211 1212. సో 1212 ఇది మన ఆన్సర్. సో దీనికి పైథాన్లో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి మన బేసిక్ కోడ్. సో అక్కడ ఇచ్చినట్టు మనం ఏ టు జీ లెటర్స్ తీసుకొని వాటికి నంబర్స్ అసైన్ చేసాం. ఇక్కడ మనం మ్యాప్ యూజ్ చేసాం కీ వాల్యూ పేర్లాగా. సో మనం ఎప్పుడైతే ఏని గెట్ చేస్తామో మ్యాప్ డాట్ గెట్ ఏ చేస్తామో మనకు 1 రిటర్న్ అవుతుంది. ఎందుకంటే మ్యాప్ అనేది కీ అండ్ 1 అనేది వాల్యూ, ఐ మీన్ ఏ అనేది కీ అండ్ 1 అనేది వాల్యూ ఇక్కడ. సో ఇది మన ఓవరాల్ కోడ్. ఒకసారి దీన్ని రన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనకి అక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు? డిసిసి పిఏఏ ఎంటర్ చేస్తే మనకి వాల్యూ వచ్చింది కదా, 1212. సో ఇది మన కోడ్. ఒకసారి కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఓవరాల్ ఇక్కడ చూస్తే మనకి మ్యాప్లో తీసుకున్నాం, వాల్యూస్ అన్ని మ్యాప్లో యాడ్ చేసేసాం. ఇట్లా మెయిన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనం ఎంటర్ ఇన్పుట్ స్ట్రింగ్ అని ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాం. కానీ మీకు క్వశ్చన్లో మాత్రం అలా ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ స్ట్రింగ్ రాయాల్సి వస్తుందో రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏం లేదు, డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేసినారు. సో మీరు అట్లా కూడా చేయొచ్చు. నేను చేస్తే ఏంటంటే టర్మినల్లో కనబడదు. ఇలా టర్మినల్ దగ్గర ఇట్లా డైరెక్ట్ మీకు ఈ ఎంటర్ స్ట్రింగ్ అని రాకుండా డైరెక్ట్ ఇట్లా ఎంటీ వస్తుంది. సో దానివల్ల మీకు ఏం అర్థం కాదు. సో అందుకే నేను మీకు అర్థం కావడానికి ఎంటర్ స్ట్రింగ్ అని ఇట్లా పెట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్లో ఏం తీసుకుంటున్నాం? లెట్స్ డాడ్ తీసుకున్నాం అనుకోండి, డాడ్. సో దీని లెంత్ ఎంత అవుతుంది? లెంత్ ఆఫ్ స్ట్రింగ్ చేస్తే 3. సో ఈ లెంత్లో మనకి 3 వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. మనకి ఎట్లా క్వశ్చన్లో అదే కదా ఇచ్చింది,
క్వశ్చన్లో ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా, దానికి మనం స్ట్రింగ్ పంపిస్తున్నాం, లెంత్ ఆఫ్ స్ట్రింగ్. పైథాన్లో మాత్రం స్ట్రింగ్ పంపిస్తాము. అదర్ దెన్ పైథాన్ వేరే లాంగ్వేజెస్ ఇంకా మాట్లాడితే మీరు లిస్ట్ ఆర్ అరే అలా కూడా పంపించు, క్యారెక్టర్ అరే అలా పంపించవచ్చు. సో ఇక్కడ నుంచి మన డాడ్ స్ట్రింగ్ ఇంకా లెంత్ ఇక్కడికి ఈ ఫంక్షన్కి పాస్ చేస్తాం. ఇక్కడ పాస్ చేసిన తర్వాత మన స్ట్రింగ్ వచ్చేసి డిఏడి డాడ్ అండ్ లెంత్ వచ్చేసి 3. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాప్ తీసేసుకున్నాం. టోటల్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని జీరోకి అసైన్ చేసిన తర్వాత ఫర్ లూప్ తీసుకుందాం. సో ఫర్ లూప్లో ఏంటంటే మీకు ఆల్రెడీ పైథాన్లో మనకి ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ అంటే ఈ క్యార్ వచ్చేసి ప్రతి వాల్యూని ఇటరేట్ చేస్తూ ఉంటుంది. సో కరెంట్ స్ట్రింగ్ వచ్చేసి మనకి డాడ్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వాల్యూ క్యార్లో వచ్చేసి డి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ డీని తీసుకుంటాం కాబట్టి. ఫర్ లూప్ అలానే రన్ అవుతుంది కదా, పైథాన్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. లేదంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది. సో ఫస్ట్ డి వస్తుంది వాల్యూ. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. దీన్ని మనం క్లియర్గా రాస్తే, ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ ప్రాబ్లంలో చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసుంటే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్ ప్లస్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ డి కామా 0. సో ఈ జీరో ఏంటో మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి క్యారెక్టర్ లేదో, లెట్స్ ఏ హెచ్ పాస్ చేసాం అనుకోండి, క్యారెక్టర్ ప్లేస్లో హెచ్ పాస్ చేస్తే, హెచ్ అనేది ఈ మ్యాప్లో లేదు కదా, లేనప్పుడు అది ఏం రిటర్న్ చేయాలి, 0 రిటర్న్ చేయాలి. సో డిఫాల్ట్ వాల్యూగా మనం ఇక్కడ ఈ జీరోని వాడుతున్నాం. సో అందుకే డిఫాల్ట్ వాల్యూ, ఇది డిఫాల్ట్ వాల్యూ యాక్చువల్లీ. మీరు ఏమైనా పెట్టచ్చు జీరో, కానీ మన ప్రోగ్రామ్లో జీరో డిమాండ్ చేశాడు కాబట్టి జీరో పెట్టా. ఓకే, సో బ్యాక్ టు దిస్ లైన్. సో బేసిక్గా ఈ లైన్ ఏంటంటే టోటల్లో ఉన్న వాల్యూ ప్లస్ గెట్ ఆఫ్ డి0. గెట్ ఆఫ్ డి వాల్యూ ఎంత ఇక్కడ 1000. టోటల్ సమ్ వాల్యూ ఎంత 0. సో 0 ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్. సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు టోటల్ సమ్ వాల్యూ ఎంత ఉండే 0 కదా, 0 కట్ అయిపోయి మనకి ఇక్కడ వాల్యూ అప్డేట్ అయిపోతుంది 1000 లాగా. ఓకే, సేమ్ ఇదే ఆపరేషన్ని పోస్ట్ ఇంక్రిమెంట్లో వేసాడు అంటే టోటల్ సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ డాట్ గెట్ పెట్టాడు అంతే. సో ఇదైనా ఈ లైన్ అయినా రెండు సేమ్ ఆపరేషన్ వేస్తాయి. ఓకే, ఆ లైన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. లేటర్ తర్వాత ఏంటి, మనం వాల్యూ గెట్ చేసిన తర్వాత డి వాల్యూ అయిపోయింది, కరెంట్ డి వాల్యూ తీసుకున్నాం, డి వాల్యూ అయిపోయింది, డి నుంచి 1000 వచ్చేసింది. సో టోటల్ సమ్ వాల్యూ 1000 ఇప్పుడు, రైట్. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ డి తర్వాత ఏ ఉంది కదా మనకి, ఏ లెటర్ ఉంది కదా, సో ఏకి వెళ్తాం. ఈసారి క్యార్ వాల్యూ డి కాకుండా ఏ అవుతుంది, ఏ వచ్చేసింది. లెటర్ డాట్ గెట్ మ్యాప్ క్యార్ ఆఫ్ ఏ, ఏని గెట్ చేస్తాం. ఏ ఇక్కడ వాల్యూ ఏముంది 1 ఉంది, 1 ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత టోటల్ సమ్ ప్లస్ 1. సో టోటల్ సమ్ ఆడి వాల్యూ ఎంత 1000 ప్లస్ 1 ఎంత అవుతుంది 1001. ఓకే, 1001 అయిపోయింది ఇక్కడ వాల్యూ సెకండ్ ఇటరేషన్కి. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇటరేషన్ అయిపోయింది, మళ్ళీ లూప్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి డి అయిపోయింది, ఏ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ డి మిగిలిన కదా, మళ్ళీ డీని తీసుకొని మళ్ళీ లెటర్ డాట్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ డి, ఏ తర్వాత డి, మళ్ళీ డీని మ్యాప్లో చెక్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 1000 ఉంది, 1000 రిటర్న్ చేస్తుంది. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్ ప్లస్ డాట్ గెట్ కదా. సో ఆల్రెడీ టోటల్ సమ్ వాల్యూ ఎంత 1001 కాస్త 1001 ప్లస్ 1000 అవుతుంది. ఓకే, 1001 ప్లస్ 1000 1001 ప్లస్ 2001. ఇది మన ఆన్సర్. సో డి అయిపోయింది, డి తర్వాత ఇంకా నెక్స్ట్ టైం వాల్యూ ఏం లేనప్పుడు లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ టోటల్ సమ్. ఈ టోటల్ సమ్ ఎంత ఉంది మనకి ఇక్కడ, రిటర్న్ టోటల్ సమ్. ఈ టోటల్ సమ్ వచ్చేసి టోటల్ సమ్ వాల్యూ ఇస్ 2001.
ఈ 2001 అనేది ఇక్కడ నుంచి మనకి ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఐ మీన్ రిటర్న్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ మన ప్రింట్ స్టేట్మెంట్లోకి రిటర్న్ వచ్చేసి అది మన వాల్యూ టెర్మినల్లో రిటర్న్ అయిపోతుంది అండ్ ప్రింట్ అయిపోతుంది. ఇది మన ఓవరాల్ కోడ్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. మీకు కావాలంటే కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ దీన్ని ఎన్హాన్స్ కూడా చేయొచ్చు. లెట్స్ సే వాట్ ఇఫ్ వీ గివ్ స్మాల్ లెటర్స్. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నా, అంటే మన కోడ్ క్వశ్చన్లో క్యాపిటల్ లెటర్సే అన్నాడు, కానీ టెస్ట్ కేసెస్లో స్మాల్ లెటర్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో స్మాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో మీరు ఓన్గా ఆలోచించి ఈ కోడ్ని డెవలప్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడే. అండ్ ఈ కోడ్ మనకి గిట్హబ్లో అవైలబుల్గా ఉంది. గిట్హబ్లో అప్లోడ్ చేసి పెట్టా, కింద లింక్ ఇచ్చా. అక్కడ నుంచి ఓవరాల్ సిరీస్, ఈ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 15 to 16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్స్, కోడ్ స్నిప్పెట్స్ అన్నీ గిట్హబ్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యుఎన్ కోడర్స్. బాయ్.